Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకు కంటిన్యూవేషన్ వీడియో. తర్వాత నిన్న పెట్టాను కదా, అనుకోకుండా వన్ డే టూర్ వెళ్ళామనేసి. తర్వాత ఆ వీడియోకి కంటిన్యూ ఈ వీడియో వచ్చేసి చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళి, వికారాబాద్లో చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళి టీ తాగేసి అయితే మేమైతే అనంతగిరికి వెళ్తున్నాము. అనంతగిరి పద్మనాభము, అనంతగిరి గుట్ట, వికారాబాద్ అనంతగిరి గుట్టకైతే వెళ్ళాము. ఫస్ట్ మేమైతే అక్కడికని వెళ్ళాము. అక్కడ ఏమన్నా ఉంటే చూసుకుందాం అనేసి అనుకున్నాము. తర్వాత మా మరిదిని అడిగాను, ఇక్కడ ఏమన్నా ఉన్నాయా చూడ్డానికి అంటే, ఉన్నాయి వదిన అని చెప్పాడు. ఒక 2 ప్లేసెస్ అయితే చెప్పాడు మాకు. తర్వాత ఇక్కడ మేమైతే 2 వరకు ఉంటుంది టెంపుల్ అనుకున్నాం కానీ 1 వరకే క్లోజ్ అంట. మేమొచ్చేసరికి ఎందుకంటే మేము ఇంటికెళ్ళి వెళ్ళడమే లేట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ముందు రోజు ప్లానింగ్ అంతగా లేదు కాబట్టి ఆ రోజు మండే రోజే సడన్‌గా ప్లానింగ్ మార్నింగే అయిపోయింది కాబట్టి లేట్‌గా బయలుదేరాము. కాకపోతే అందుకనేసి లేట్ అయిపోయింది. లేట్ అయిపోవడం వల్ల మేము అక్కడికెళ్ళి మళ్ళీ చెల్లెలు వాళ్ళ ఇంటికెళ్ళి టీ తాగి టెంపుల్‌కెళ్ళే వరకే 1:30 అయింది. ఆ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇంకేం చేయలేము గదా! క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 3:00కి ఓపెన్ అంట. మరి ఆ టైంలో ఆ టైం అంతా వేస్ట్ గదా! మళ్ళీ ఒక ప్లేస్ అన్నా చూసుకుందాం అనేసి మేము ఆల్రెడీ మా మరిదిని అడిగున్నా. ఇక్కడేమన్నా ప్లేసెస్ ఉన్నాయా అని అడిగితే 2 ప్లేసెస్ జెప్పాడు. సరేలే ఇంకేం చేయలేం గదా! ఇంగ తర్వాత అనేసి అక్కడికెళ్ళి చూసి ఇంగ అంతా కొంచెం అటు తిరిగి చూసి మళ్ళీ వేరే ప్లేస్‌కైతే బయలుదేరాము. మనం క్లోజ్ అయినప్పుడు ఏం చేయలేం గదా! ఆ రోజు ఏదో డే ఉంది, మంచి డే. ఆ తర్వాతొచ్చేసి ఇక్కడ జూసి మళ్ళీ కొబ్బరికాయలు ఆల్రెడీ అన్నీ తీసుకున్నాము. ఇగ ఏం చేయలేమనేసి మళ్ళీ వేరే ప్లేస్‌కైతే బయలుదేరాము. ఎక్కడికంటే కోటిపల్లి అని ప్రాజెక్ట్ అక్కడికి బయలుదేరాం. మా మరిది చెప్పిన ప్లేసు కోటిపల్లి. అక్కడొక డ్యామ్ ఉంటదంట. అక్కడ బోటింగ్ అవన్నీ ఉంటాయని చెప్పాడు. అందుకనేసి సరేలే బోటింగ్ అవన్నీ ఉన్నాయి గదా! ఎళ్దాము. మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు చేయడము, టైం వేస్ట్ గదా! అందుకనేసి బయలుదేరాము. కోటిపల్లి ఎన్నో కిలోమీటర్ల దగ్గరే అక్కడికి. వికారాబాద్‌కి దగ్గరే ఉంది. మరీ దూరం ఏం గాదు. ఒక 20 కిలోమీటర్లు ఎంతో చెప్పారు అంతే. తర్వాతొచ్చేసి మేము కోటిపల్లి డ్యామ్‌కైతే వెళ్ళాము. చాలా బావుంది. కోటిపల్లి డ్యామ్ అయితే చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అరే! మాకు ఎందుకంటే కొంచెం డిస్టర్బ్ అయింది అక్కడ టెంపుల్ క్లోజ్ అవ్వడం వల్ల. తర్వాత ఇక్కడికొచ్చినంక చాలా హ్యాపీగా అయింది. ఎందుకంటే అబ్బా! బాగుంది వాటర్ అన్నట్టు ఫిదా అయిపోయారందరూ. ఇక్కడ టికెట్లు తీసుకోవాలి. ఇక్కడ మన ఏజీ, మన ఫోన్ నెంబర్లు అన్నీ, ఎందుకంటే వాటర్‌లో ఉంటాం గాబట్టి మన వెయిటు అవన్నీ రాసి ఇస్తా ఉన్నారు చిట్టి. వాళ్ళు గూడా రాసుకుంటా ఉన్నారు. మన వెయిటు, పేరు, ఫోన్ నెంబర్‌లన్నీ రాసుకుంటున్నారు. అక్కడ రాసుకొని మనకు ఏది గావాలో అది ఇస్తా ఉన్నారు. మన వెయిట్‌ని బట్టి అది ఇస్తా ఉన్నారు. నేను, రోహిణి అయితే వేరేది తీసుకున్నాము. మాది 200. మాదేమో ఒకరికి 200, నాది రోహిణి తీసుకున్నది. వీళ్ళదేమో 150, 150 ఇలా వీళ్ళే అనుకోవాలి వాటర్‌లో. ఇలా తెడ్డులాగా అనుకోవాలి. ఇట్లా ఫిష్ వాళ్ళు అంటారు కదా! అట్లా అనుకోవాలి వాటర్‌లో. మాదేమో ఇట్లా తొక్కాలి, సైకిల్ తొక్కినట్టు తొక్కుకోవాలి. రోహిణి నాది ఒక హ్యాండిల్ ఉంటది. అది కూడా ఇట్లు హ్యాండిల్ ఎటు మలిపితే అటు మనకెటు కావాలంటే అటు మలుపుకోవచ్చు. హ్యాండిల్ మనతోనే మన చేతిలో ఉంటది. తర్వాతొచ్చేసి సైకిల్ లాగా తొక్కితే ముందుకు వెళ్తా ఉంటది. మలపడానికేమో హ్యాండిల్ ఉంటది. తర్వాతొచ్చేసి నేను, రోహిణి ఇది తీసుకున్నాం తొక్కేది. వాళ్ళేమో ఇలా తెడ్డులాగా అనేది వాటర్‌లో ఇలా అనేది వాళ్ళు జ్యోతి సిస్టర్, రజని ఒక దాంట్లో, దీప, జోష్న ఒక దాంట్లో, గణేష్ ఒకడు తీసుకున్నాడు. తర్వాతొచ్చేసి మేము గూడా అదే తీసుకున్నాము. ఎందుకులే అబ్బా! మళ్ళీ వాటర్ ఎంజాయ్ చేయలేము గదా! మనము దాని మీదనే ఉంటది కాన్సంట్రేషన్ అంతా. తెడ్డు పైనే ఇట్లా
కదపడానికి. అందుకనేసి మేము వాటర్‌లోకి వెళ్ళినాక ఆయనని అడిగినాము. మేము ఇది తీసుకుంటాము, డబ్బులు పే చేస్తాము 100 అంటే, సరే అమ్మా అని మాకు ఇది ఇచ్చాడు. తర్వాత ₹100 పే చేసాము. ఎందుకంటే ఆల్రెడీ 150 చేసాం కదా! 200 కాబట్టి 100 తర్వాత ఇస్తామని చెప్పాము. ఇక్కడ జ్యోతి సిస్టరు ఇంగ తర్వాత రజిత ఒక దాంట్లో ఎక్కారు. దీప, జోష్న ఒక దాంట్లో. అసలు మేమేమో కొంచెం ఎంజాయ్ చేసాంలేండి. వీళ్ళేమో అంతా ఫోకస్ అంతా వాటర్‌లో ఇట్లా అనడం వల్ల పెట్టాలి. ఏం చూడలేకపోతారు వాటర్ అనేసి మేము అది తీసుకున్నాం. తర్వాత మేము మంచిగా ఎంజాయ్ చేసాంలేండి. వాళ్ళైతే అబ్బా! అనుకున్నారు. తర్వాత వచ్చాక వాళ్ళు కూడా అదే ఎక్కపోతిమి అనుకున్నారు. తర్వాతొచ్చేసి భలే ఎంజాయ్ చేసామండి. అదిగోండి దీప, జోష్న ముందు కూసుంది, దీప వెనక కూసుంది, రజిత ముందు కూసుంది, జ్యోతి సిస్టర్ వెనక కూసుంది. భలే మేము కూడా తర్వాత ఒక 5 నిమిషాలైతే మేము కూడా అది తీసుకున్నాము. మళ్ళీ చూద్దాము అది కూడా అనేసి. ఇక వాటర్‌లో బాగా ఎంజాయ్ చేసాము. ఒక 1 అవర్ పైనే. వాళ్ళిచ్చింది 40 మినిట్సో ఎంత. ఇంకా కాకపోతే ఒక 1 అవర్ పైనే ఏమనలేదులేండి వాళ్ళు. తర్వాతొచ్చేసి ఇంగా అయిపోయిన బోటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫోటోస్ తీసుకొని, అవి తీసుకొని మళ్ళీ వచ్చేసాము. మళ్ళీ వేరే ప్లేస్‌కెళ్దాం అనుకున్నాం గదా! ఎక్కడ టైం వేస్ట్. అప్పటికే లేట్ అయిపోయింది. మేము దర్శనానికి వెళ్ళాలి. వికారాబాద్ అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవాలి నైట్‌కు. 3 నుంచి 7 వరకు ఓపెన్ అని చెప్పారు. మళ్ళీ ఆ 7 వరకు మనం వెళ్ళాలి మళ్ళీ అక్కడికి. ఈ ప్లేస్ చూసుకొని తర్వాత అయితే మేము ఆ రోజైతే లంచ్ ఎక్కడా తినలేదు. అక్కడక్కడ టిఫిన్స్ తీసుకున్నాము అంతే. మిర్చీలు అవి ఇవి అంతే. అక్కడ బొంగులు, మురుములు అలా చూడువ అదైతే తీసుకొని తిన్నాము కోటిపల్లి దగ్గర. తర్వాతొచ్చేసి ఇక్కడికి తాండూరు భూ కైలాస్ టెంపుల్ ఉందని మా మరిదే చెప్పాడు. ఇంక తర్వాత అక్కడ కోటిపల్లి చూసుకొని తర్వాత భూ కైలాస్ టెంపుల్‌కైతే వచ్చాము. తాండూరులో భూ కైలాస్ టెంపుల్ తాండూరుకి దగ్గరే ఉంది. ఊర్లోనే ఉంది. తర్వాతొచ్చేసి ఊరు నుంచి బయటికి ఒక 5 మినిట్స్ అంతే. టెంపుల్ ఊర్లోనే ఉందిలేండి. పెద్ద దూరం ఏం లేదు. అక్కడ కూడా టికెట్ 100 ఎంతో తీసుకున్నారు. టికెట్ తీసుకొనైతే మేమైతే వెళ్తా ఉన్నాము. తర్వాత కొంచెం నడవాలి. లోపల వాటర్‌లో భలే ఎంజాయ్ చేసాంలేండి భూ కైలాస్ టెంపుల్‌లో. ఇవన్నీ విగ్రహాలైతే భలే ఉన్నాయి భూ కైలాస్ టెంపుల్‌లో. చాలా బాగుంది శివాలయము. తర్వాత ఇదే విధంగా అక్కడ బీదర్‌లో గూడా ఉంది. కాకపోతే అక్కడ నరసింహస్వామి, ఇక్కడనేమో శివుడు ఉన్నాడు. ఇక్కడ చూడండి పిల్లలు మన ప్రెగ్నెన్సీ ఫస్ట్ అయినప్పటి నుంచి ఎలా పెరుగుతారు, ఎలా అవుతారు, ఏజ్‌లో ఎంత ఉంటారు, ఎలా ఉంటారో అక్కడ విగ్రహాలైతే చాలా ఉన్నాయి. మేమైతే వాటర్‌లోకి వచ్చేసాము. వాటర్‌లో చాలా ఎంజాయ్ చేశాం. చాలా బాగా అనిపించింది. జనాలైతే అసలు ఎవ్వరు లేరు ఆ టైంలో. అందరూ వెళ్ళిపోయారు. తర్వాతొచ్చేసి భలే భలే ముద్దుగా అనిపించింది. ఆ వాటర్‌లో చాలా హ్యాపీ మేమైతే. ఎందుకంటే టెంపుల్ మూసినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యారు మా వాళ్ళందరూ. అందుకే ఇక ఈ వాటరు కోటిపల్లిలో బోటింగ్ అవన్నీ చూసి చాలా హ్యాపీ అయిపోయారు. ఇదిగోండి మనకు నడుముల వరకైతే వచ్చాయి భూ కైలాస్ టెంపుల్‌లో. కొంచెం బాగానే దూరం వెళ్ళాలిలేండి. ఒక 5 నిమిషాలు అలా వాటర్‌లో వెళ్ళాలి. ఆ తర్వాత శివుడిని దర్శించుకోవచ్చు. ఇదైతే చేసిందే మరి రియల్‌గా అయితే కాదో ఏమో తెలియదు. కింద అయితే అన్ని బండలు అవే ఉన్నవి. కాకపోతే అక్కడ బీదర్‌లో మరి రియల్‌గా అని చెప్తా ఉంటారు. మనకైతే తెలియదు. రియల్ అనే చెప్తా ఉన్నారు గానీ మరి కింద అయితే బండలు అవన్నీ చేసినట్టుగానే ఉంది. రియల్ కాదనిపించింది మరి. నాకైతే తెలవది. కాకపోతే వాటర్‌లో భలే బాగా అనిపించింది. తర్వాత మాకు టైం ఉంటే బీదర్ కూడా వెళ్ళేవాళ్ళం కానీ ఇంక టైం లేదు. అప్పటికే సాయంత్రం ఎందుకంటే చలికాలం కాబట్టి అప్పటికే సాయంత్రం అయితా ఉంది. అక్కడ ఇద్దరు ముగ్గురు ఉన్నారు జనాలు మునగాలని చెప్పారు. ఇట్లా మునగాలి ఇంత దూరం వచ్చినప్పుడు మునగాలి అని చెప్పారు ఆ వాటర్‌లో. అందుకనేసి మేము మళ్ళీ మునిగామన్నట్టు. ఫస్ట్ మునగలేదు వాటర్‌లో ఎందుకు అన్నట్టుగా. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు ఇలా మునగాలి 3 మునుగులు మునగాలి అని చెప్పారు. సరే అనేసి ఎంత నీట్‌గా ఉన్నాయో చూడండి వాటరు. తర్వాత మేమైతే మునిగాంలేండి వాటర్‌లో. తర్వాత వాటర్‌లో అక్కడ గణేష్ అయితే ఫొటోస్ తీస్తూ గణేషుది ఫోటో స్టూడియో కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి శివుడైతే భలే ఉండడు అక్కడ. పూజ అయితే చేయించాము. పూజ చేయించుకొని గబగబా మళ్ళీ బయటికి వచ్చేసి డ్రెస్సులు మార్చుకోవాలి కదా!
తడి బట్టల మీదనే వెళ్తాం కదా లోపలికి. ఇంక బయటికొచ్చి రూమ్స్ కూడా ఉన్నాయి బట్టలు చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ పాములాగా అవన్నీ అయితే భలే ఉన్నాయి. పైన టెంపుల్ పైన నంది ఉన్నాడు. అక్కడ అన్ని వాటర్‌లో కడుగుతా ఉన్నారు ఆ టైంలో. ఇంక తర్వాతొచ్చేసి ఇదిగోండి వాటర్ అయితే భలే ఉంది. ఇట్లా గృహలాగా ఉండి వాటర్ ఉన్నాయన్నట్టు. అక్కడక్కడ శివలింగాలను పెట్టిండ్రు. బావుంది. భలే బాగా అనిపిచ్చింది. తర్వాతొచ్చేసి బయటికొచ్చి డ్రెస్సులు చేంజ్ జేసుకోవడానికి రూమ్స్ ఉన్నాయి. మంచిగా అనిపించింది. బావుంది టెంపుల్ అయితే. భూ కైలాస్ టెంపుల్ తాండూరులోనే ఉంది. తర్వాతొచ్చేసి ఇంగ ఇక్కడ ఈ విగ్రహాలు అన్నీ భలే ఉన్నాయి. అన్నీ ఎనకటికి ఎలా ఉంటాయో ఎద్దుల బండులు అవన్నీ ఎనకటి ఉన్నాయన్నట్టు. ఇట్లా ఇక్కడ విగ్రహాలు దేవుళ్ళవి అవన్నీ. ఇంకా మన వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. నేనైతే ఫాస్ట్‌గా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొచ్చేసి ఇక్కడైతే చిన్న వీడియో తీసుకుంటున్నాను. జ్యోతి సిస్టర్ అయితే బయట కూసుంది. తర్వాతొచ్చేసి ఇక ఇక్కడ మళ్ళీ మేము బయలుదేరిపోయాము. అప్పటికే కొంచెం చల్లగాలొస్తా ఉంది. చలికాలం గదా! చీకటి తొందరగా పడిపోతది. కొంచెం చల్లగా అనిపిచ్చింది. వాటర్‌లో దిగినప్పుడు ఏం చల్లగా లేదు. తర్వాత బానే ఉంది. డ్రెస్సులు చేంజ్ చేసుకునేటప్పుడు కూడా ఏం చలి పెట్టలేదు. తర్వాత ఇక్కడ చూడండి రోహిణి డాన్స్ ఏస్తా ఉంది. ఇంగా మళ్ళీ కొంచెం ఇదైపోయారు. ఫ్రెష్‌గా స్నానాలు అలా చేశాం గదా! మంచిగా తలస్నానం చేశాము. దేవుణ్ణి దర్శించుకున్నాము. ఇంగా ఫ్రెష్‌గా అయిపోయింది మైండ్ మొత్తము. తర్వాత మళ్ళీ మన టెంపుల్‌కైతే వచ్చేసాము. మళ్ళీ వికారాబాద్ టెంపుల్‌కైతే వచ్చేసాము. అప్పటికి 6 అయితే అయింది టైము. ఎందుకంటే మళ్ళీ గబగబా మూసేస్తారని వచ్చేసాము. అప్పటికి ఎవ్వరు లేరు. అందరూ వెళ్ళిపోయారు. కాకపోతే మాకైతే దర్శనం అయితే చాలా బాగా చాలా టైం మంచిగా అర్చన చేశారు. 2 అర్చకులున్నారు. మేమున్నాము. మేము ఒక 7 మెంబర్స్ ఉన్నాము అంతే. 9 మెంబర్స్‌మే టెంపుల్‌లో చాలా టైం ఉన్నాము. వాళ్ళన్నీ చెప్పారు అక్కడ. ఇలా వెలిసింది స్వయంభూ ఇది ఇక్కడ ఇవి పెట్టారు అవన్నీ చెప్పారు. ఎందుకంటే ఎవ్వరు లేరు కాబట్టి మంచిగా అన్నీ చూయించారు. అన్నీ చెప్పారు టెంపుల్‌లో. నేను చాలాసార్లు చెల్లెల దగ్గర వెళ్ళినప్పుడు వెళ్ళాను కానీ హడావుడిగా మంది జనాలు ఉంటారు కాబట్టి అట్లా ఎప్పుడూ చూయించలేదు. ఈసారి అయితే చాలా మంచిగా చూయించారు. చాలా హ్యాపీగా అయిపోయారు మన ఫ్రెండ్స్. ఎందుకంటే అప్పుడు మార్నింగ్ టెంపుల్ క్లోజ్ అయినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఇప్పుడు అవన్నీ చూసేసరికి నైట్‌కు చాలా హ్యాపీగా అయిపోయారు. తర్వాత మేమైతే మన రుచులు ఇక్కడ బొంగుళూరు గేట్ కాడ మన రుచులల్లో అయితే అలా డిన్నర్ చేసాము. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి లంచు అదేం చేయలేదు. ఓన్లీ మిర్చీలు, బొంగులచుడు అవన్నీ తిన్నాము. మా ఫ్రెండ్స్ ఇంకా మురుకులు అవన్నీ తీసుకొస్తే తిన్నాము. అంతే. ఇంగా అక్కడ మన రుచులల్లో అయితే చాలా బాగుంది. తర్వాత వచ్చేసి అక్కడ ఎవరికి కావాల్సింది వాళ్ళైతే తిన్నాము. తిని అయితే ఇక వచ్చేసాము. అప్పటికే టైం 10 అయిపోవచ్చింది. ఎందుకంటే 1 డే టూరు కాబట్టి ఇంక 3 ప్లేస్‌లు అయితే చూసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక ఇంటికైతే వచ్చాము. రోహిణి వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చి ఇక మమ్మల్ని మళ్ళీ గణేష్ అయితే బస్ స్టాప్‌లో డ్రాప్ చేశాడు. జ్యోతి సిస్టర్‌కి వాళ్ళ అబ్బాయి వస్తా అన్నాడు. ఇక్కడ నేను రజిత అయితే బస్ ఎక్కి అక్కడ బిఎన్ రెడ్డిలో బస్ ఎక్కి ఎల్బీ నగర్‌లో నేను దిగాను. రజిత నాగోల్ వెళ్ళాలి. నాగోల్ వెళ్ళిపోతుంది డైరెక్ట్. నేను ఇక్కడికి వస్తే బాబు అయితే వచ్చాడు. బాబుకి కాల్ చేస్తే అప్పటికైతే షాపులన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఎందుకంటే 10:30, 11 అయింది టైం వచ్చేసి. మేమైతే డిన్నర్ చేసే వచ్చేసాము. ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.